హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ thumbnail చూసే వచ్చుంటారు. మనం ఆర్డీ వ్యాక్సిన్ ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియో ఒక సారాంశం అంటే. ఇక్కడ ఆర్డీ వ్యాక్సిన్ వచ్చేసి రానికైట్ డిసీజ్కి యూజ్ చేస్తారండి. ఇవి మనకి కోళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది ఈ రానికైట్ డిసీజ్ అనేది. ఇది మనం అన్ని ఏజ్కి చేసుకోవచ్చండి. 1 month అబవ్ వాటికి చేసుకుంటే బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. దీంట్లో అదేవిధంగా న్యూకాస్టల్ డిసీజ్ స్ట్రెయిన్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. మీరు లేబుల్ మీద చూసుకోవచ్చు. మీకు అక్కడ న్యూకాస్టల్ డిసీజ్ అని కూడా ఉంటుంది. ఆర్డీ స్ట్రెయిన్, అదేవిధంగా న్యూకాస్టల్ డిసీజ్ స్ట్రెయిన్ కూడా ఉంటుంది దీని మీద. సో ఇది వచ్చేసరికి మనకి మినిమం 100 డోస్ ఉంటుందండి. మనం 100 బర్డ్స్కి అయితే వేసుకోవచ్చు దీన్ని, 100 కోళ్ళకి. ఇది ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి మీకు ఇందాక చూపించాను కదండి, అది వచ్చేసరికి మనకి వ్యాక్సిన్ వైల్ అండి. మనం ఖచ్చితంగా ఇది వచ్చేసరికి కూల్ చైన్ పద్ధతిలోనే వేయాలండి. ఇవన్నీ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా 2 to 8 degrees మధ్యలోనే ఉండాలి. అలాగైతే వ్యాక్సిన్ మనకి నీట్గా పనిచేస్తుంది. వితిన్ 1 hourలో వేసేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, సిరంజు, అదేవిధంగా డైల్యూంట్, వ్యాక్సిన్ అది కూడా మనకి మెడికల్ షాప్లో ఇస్తారండి. అది నాకైతే 60 rupees పడిందండి మెడికల్ షాప్లో. ఇది మనం ఒక 2 ml, ఒక 2.5 ml తీసుకొని మనం పౌడర్లకు మిక్స్ చేసుకోవాలండి ఆర్టీ వ్యాక్సిన్లోకి. చూస్తున్నారు కదా, ఇది మామూలుగా అలా 2.5 ml 2 ml వేసుకొని మనం అదంతా మిక్స్ అయ్యేసరికి పౌడర్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత సేమ్ దాంట్లో ఉన్న లిక్విడ్ ఉంటుంది కదండి, ఇప్పుడు మిక్స్ అయిన లిక్విడ్ దాన్ని తీసుకొని మనం మళ్ళీ సిరంజితో తీసుకొని మనం డైలెంట్లో మిక్స్ చేసుకోవాలండి. డైలెంట్ అంటే ఏం లేదండి, అది రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, దాన్ని డైలెంట్ అంటారు. ఇప్పుడు మళ్ళీ అది వెనక్కి తీసేసుకొని బాగా చూసుకోవాలండి. బాగా అది మొత్తం కరిగిపోవాలి. దాంట్లో మనకి బాగా కరిగిపోతే అంతా వ్యాక్సిన్ ప్రాపర్గా పనిచేస్తుంది. మన ఫామ్ విషయానికి వచ్చినట్లయితే మన దగ్గర 100 పైనే ఉన్నాయండి. మనం ఇవైతే 1 month అబవ్ వాటికే యూజ్ చేస్తున్నాం. మిగతా వాటికన్నిటికి లసోటా వేస్తున్నామండి. ఇది మన దగ్గర ఎక్కువే ఉన్నాయి కదా, సో మనకి ఇది అయితే సరిపోదు 100 బర్డ్స్కి. సో ఇప్పుడు మనం దీంట్లో మిక్స్ చేసుకోవాలండి డైలెంట్లో. ఇంకొక విషయం కూడా ఏంటంటే, మనం డీవార్మింగ్ చేసుకోవాలండి. బిఫోర్ వ్యాక్సిన్ ఇవ్వకముందు మనం డీవార్మింగ్ 3 days ముందు చేసుకుంటే బెటర్ రిజల్ట్ అయితే వస్తాయండి. అదేవిధంగా ఇట్లా మనం కూల్గా ఒక 2 minutes పెట్టేసుకోవాలి సైడ్న. తర్వాత బర్డ్స్కి మనం ఏ విధంగా ఇదైతే లసోటా లాగా మనం కంట్లో ఒక డ్రాప్, ముక్కులో ఒక డ్రాప్ వేసేది కాదండి. ఇది వచ్చేసరికి మనం ఏ బాడీలో ఉన్న ఏ కండకైనా చేసుకోవచ్చు. మనం ఎంత ml చేయాలంటే 0.5 ml అయితే చేయాలండి. మనం 0.5 ml బోర కండకు కానీ, అదేవిధంగా రెక్క మీద ఉండే కండకు కానీ, కాలుకి కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ 0.5 ml చేయాలండి. అది ఏ ఏజ్ చిక్ అయినా, ఏ ఏజ్ పెద్ద పుంజైనా, చిన్న పెట్టైనా, అదేవిధంగా చిన్న పిల్ల అయినా సరే మనం 0.5 ml చేసుకోవాలి. ఇవన్నీ వచ్చేసి మన పెరుగు క్రాస్ పిల్లలండి. ఇవి మన సంక్రాంతికి అయితే వస్తాయండి. 2026 సంక్రాంతికి అయితే వస్తాయి ఇవి. ఇట్లా మనం ఆర్డీ వ్యాక్సిన్ అయితే వేసుకోవచ్చండి. ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి కదా, అన్నీ కవర్ చేయట్లేదు. మీకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక 3 బర్డ్స్కి అయితే వేసి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం బర్డ్ కండ ఉంటుంది కదండి, బాడీలో ఏ కండకైనా వేసుకోవచ్చు.
అది మన తొడకండకు కానీ, అదేవిధంగా బోరకండకు కానీ, రెక్కకండకు కానీ వేసుకోవచ్చు. కానీ 0.5 ml వేసుకోండి. అది వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం 0.5 ml వేసుకోవాలండి ఏ బర్డ్కైనా. అదేవిధంగా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అంటే మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మనం వాటర్ ఇస్తాం కదండి, ఆ వాటర్లో ఏదన్నా మంచి స్ట్రెస్ రిలీఫ్ లివర్ టానిక్ కానీ, లేదంటే బెల్లం వాటర్ కానీ, లేదంటే మజ్జిగ కానీ ఇలా ఇచ్చుకోవడం మంచిదండి. మంచిగా అంటే స్ట్రెస్లో ఉంటాయి కదండి అవి. సో ఇలా ఇవ్వడం వల్ల కొద్దిగా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాయి. సో మనకి వ్యాక్సిన్ అనేది మంచిగా పనిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఆర్డీ వ్యాక్సిన్ ఎలా వేసుకోవాలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి మన పెరుగు క్రాస్ పట్టా పిల్లలండి. ఇవి ఇంకొక 3-4 monthsలో అయితే గుడ్లుకి వస్తాయి. ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరి ఫార్మ్స్. జై హింద్.